హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎమ్మెరైత్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయ్. మనం కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మిరప పంట దాదాపు ఎండింగ్ స్టేజ్కి వస్తూ ఉంది. ఫిబ్రవరి ఫస్ట్ వారంలో ఉన్నాము. ఒక కాపు ఆల్రెడీ తెంపియడం జరిగింది. సెకండ్ స్టెప్ గ్రోత్ వచ్చి మనం ఇంకో కాప్ ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాము. సో ప్రజెంట్ నేను ఒక 3 డోసులు సెట్ చేస్తా ఉన్నాను. 3 నుంచి 5 డోసుల వరకు కనుక మీరు ప్రాపర్గా స్ప్రే చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక ఎకరాకి 8 నుంచి 10 క్వింటాల్ కాప్ సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెల మొత్తం మనకి ఎండ తీవ్రత తక్కువ ఉంటుంది. చలి ఇప్పుడిప్పుడే తగ్గే అవకాశాలు ఉంటాయి. మంచి కాపు సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వచ్చే పూత దాదాపు 90% కాపుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఖచ్చితంగా రైతు మిత్రులు ఈ టైంలో ఈ 4 డోసుల్ని ప్రాపర్గా స్ప్రే చేసుకొని మంచి కాపు సెట్ చేసుకోగలరు. నేను కూడా మా మిరప పంట తెంపేయడం జరిగింది. ఆల్రెడీ నిన్ననే కంప్లీట్ అయింది. ఇవాళ నీళ్లు కట్టిస్తా ఉన్నాము. నీళ్లు కట్టించిన తర్వాత ఇమ్మీడియట్ గా ఎకరాకి ఒక బ్యాగ్ చొప్పున యూరియా వేస్తా ఉన్నాము. ఇమ్మీడియట్ గా యూరియా వేసిన తర్వాత ఇవాళ సాయంకాలమే ఈ ట్రాజెంటా అనేది స్ప్రే చేయబోతా ఉన్నాము. ఈ ట్రాజెంటా ఎందుకు స్ప్రే చేయబోతా ఉన్నాము మళ్ళీ ఇప్పుడు అని అంటే, ప్రజెంట్ ఉన్న టైంలో అక్కడక్కడ నల్ల తామర ఉంటే క్లీన్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా చక్కటి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ తీసుకురావాలి. ఇప్పుడు సెకండ్ స్టెప్ గ్రోత్ తీసుకొచ్చి మంచి కాప్ సెట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ది బెస్ట్ నల్ల తామర ఉన్నప్పుడే మాడిపోయిన తోటల్ని కూడా రికవరీ చేసుకొచ్చి చాలా చక్కగా గ్రోత్ తీసుకొచ్చి పూత తీసుకొచ్చినటువంటి మందు. అలాంటప్పుడు ఇదే మందుని మనం సెకండ్ స్టెప్ కోసం వాడితే చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ టైంలో మళ్ళీ నేను ఒకసారి ట్రాజెంటా ఒక డోస్ వాడుతూ ఉన్నాను. ఇది వాడిన కరెక్ట్ ఒక 4 నుంచి 6 రోజుల మధ్యలో మళ్ళీ ఒక డోస్ వచ్చేసి ఖచ్చితంగా డిఫెండర్ అండ్ ఆర్బిటర్ స్ప్రే చేయబోతా ఉన్నాను. ఈ డిఫెండర్ అండ్ ఆర్బిటర్ ఎందుకు స్ప్రే చేయబోతా ఉన్నాము అంటే, ఇంకా ఏమైనా నల్లి మిగిలింటే నల్లిని క్లీన్ చేసుకొని ఆ క్లీన్ చేసిన తర్వాత ఆ ఏదైతే డిఫెండర్ ఆర్బిటర్ కి గ్రోత్ వస్తూ ఉందో ఆ గ్రోత్ అనేది కంప్లీట్ గా గుంజుకొస్తా ఉంటది. ఆ గుంజుకొచ్చిన తర్వాత మనకి అప్పుడప్పుడే పూత స్టార్ట్ అయిపోతా ఉంటది. అలాగే తోట నీట్ గా చేసుకొస్తా ఉంటది. సో చాలా చక్కటి కాప్ సెట్ చేయడంలో ఈ డిఫెండర్ ఆర్బిటర్ చాలా బాగా పనిచేస్తూ ఉంటది. కనుక నెక్స్ట్ డోస్ మనము డిఫెండర్ అండ్ ఆర్బిటర్ స్ప్రే చేసుకోబోతా ఉన్నాము. ఇది స్ప్రే చేసిన కరెక్ట్ ఒక వారం రోజుల్లో లేదా 6 రోజుల తర్వాత వారధి స్ప్రే చేయబోతా ఉన్నాము. ఈ 3 డోసులు, ఒకటి ట్రాజెంటా, ఒకటి డిఫెండర్ ఆర్బిటర్, ఇంకోటి వచ్చేసి ఈ వారధి. ఈ 3 డోసులు స్ప్రే చేసేసరికి మనకి ఎంత టైం అవుతుంది? కనీసం ఒక 18-20 రోజులు టైం పడుతుంది. ఈ 18-20 రోజుల్లో ఇప్పుడున్న మీ మిరప పంటకి ఏదైతే కాపు తెంపించిన తర్వాత మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మంచి కాప్ సెట్ చేసుకోవాలి అంటే ఇది చాలా చక్కటి టైము. ఈ 18-20 రోజులు అనేది చాలా కీలకం. కనుక కాప్ సెట్టింగ్ కి ఈ 3 కాంబినేషన్స్ ది బెస్ట్ కాంబినేషన్స్. మీకు కావాలనుకుంటే మీకు ఇష్టం వచ్చిన బ్రాండ్స్ ఒక ఎకరాకి స్ప్రే చేయండి. నేను చెప్పే ఒక ఎకరాకి స్ప్రే చేయండి. దానికి ఎక్కువ కాప్ సెట్ అవుద్దా, నేను చెప్పిన దానికి ఎక్కువ కాప్ సెట్ అవుద్దా మీరే చూస్తారు. ఫస్ట్ ట్రాజెంటా, ఆ తర్వాత డిఫెండర్ ఆర్బిటర్, ఆ తర్వాత